ఈరోజైతే మా స్లాబు వేస్తున్నాం అన్నట్టు. దానికి ముందు ఫస్ట్ ఈ కవరింగ్లు పెట్టుకోవాలి. ఈ హోల్స్ ఇట్లా ఏమైతే ఉన్నాయో వాటిల్లో ఈ కవరింగ్ బిల్లలు ఒకప్పుడు రాళ్ళు పలగొట్టి పెట్టేది, కానీ ఇప్పుడు అవి అలా కాదు, ఇలా వస్తున్నాయి సిమెంట్ బిల్లలు లాగా. ఇలా కవరింగ్ పెట్టేసుకున్నాం. కవరింగ్ అండ్ ప్రతి రూమ్లో కూడా ఫ్యాన్లకి కొక్కాయలు ఉంటాయి కదా, అవి పెట్టిస్తున్నాం. అండ్ ఈ సందుల్లో పేపర్ అది పెట్టుకొని సైడ్లు కట్టేసుకొని స్లాబ్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. మేమైతే రెడీమిక్స్ అయితే చూస్ చేసుకున్నాము, ఎందుకంటే మాకు కొంచెం ప్లేస్ చిన్నగా ఉంది. దానివల్ల మేము రెడీమిక్స్ యూజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి అంబాపురం అని అంటారు. అంబాపురం దగ్గర అమ్మవారిపేటలో భవానీ రెడీమిక్స్ అని ఉంటుంది. అంబాపురం కాదు, అమ్మవారిపేటలో భవానీ రెడీమిక్స్ అని ఉంటుంది. ఇది మనకు తెలిసిన వాళ్ళది అన్నట్టు. సో ఇక్కడ మనం రెడీమిక్స్ దగ్గరకు వచ్చి డస్ట్ పోయించుకోకుండా ఓన్లీ కంకర, సన్న కంకర, అమ్మవారిపేట సిమెంట్, సిమెంట్ కూడా అల్ట్రాటెక్ సిమెంట్ వాడతారు వీళ్ళు. అందుకని ఇక్కడ వచ్చి చేయించుకోవడం జరుగుతుంది. లొకేషన్ అయితే భలే ఉంది. చుట్టూ కొండలు, డస్ట్ అనేది లేకుండా ఇక్కడ డస్ట్ ఉంటుంది, ఇసుక ఉంటుంది, ఇక్కడ ఉండిపోద్ది. మూడు వేసి ఎప్పుడు కానీ మనకు ఈ స్లాబ్ మెటీరియల్ పంపిస్తారు. సో మనం డస్ట్ అయితే అవాయిడ్ చేస్తున్నాం. డస్ట్ వాడద్దు, డస్ట్ మంచిది కాదంటారు. ఓన్లీ శాండ్ అండ్ 20 mm కంకర, ఈ రెండింటితో మాత్రమే మనం చేసుకుంటున్నాం. వాళ్ళు అక్కడ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో ఈ మనం ఎంత శాండ్, ఎంత ఇసుక, ఎంత డస్ట్, ఎంత కంకర అనేది వాళ్ళు అక్కడ సెట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇవి ఈ డ్రమ్స్ నుంచి కన్వేయర్ నుంచి అలా వెళ్ళి అక్కడ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్లో పడి వచ్చేస్తుంది, మిక్సింగ్ అవుతుంది. సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ ఇలా వస్తుంది. ఒక క్యూబిక్ మీటర్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ దగ్గర 4500 ఉంది. మన పేరు చెప్తే డిస్కౌంట్ అయితే ఇస్తారు, మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ అయితే ఇస్తారు. అలా ఇసుక పడుతుంది. మనం ఇది డస్ట్ అయితే మనం అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి మనకు డస్ట్ రాదు. ఇది కంకర, మంచి కంకర వస్తుంది. 20 mm కంకర మనది. ఇది చిన్న కంకర, ఇది మనకు రాదు. ఇది కంకర వస్తుంది. ఆ బెల్ట్ మీద నుంచి అయితే ఇలా వచ్చే బెల్ట్ మీద అయితే మనకి పైకి వెళ్తుంది. అక్కడ మనకు లారీలోకి వస్తుంది. సిమెంట్ ఆ ట్యాంకర్ల నుంచి వస్తుంది. మనకైతే 100 గజాల ప్లేస్, 930 x 30, 900 స్క్వేర్ ఫీట్స్. 900 స్క్వేర్ ఫీట్స్ గాను 16 క్యూబిక్ మీటర్స్ పడుతుంది అన్నారు. అయితే ఇక్కడ ఒక లారీ ఉంది, దాని కింద ఆల్రెడీ, అండ్ ఇంకొక లారీ వస్తుంది. ఈ 2 లారీలు మనకు వస్తాయి. భవానీ రెడీమిక్స్ మన భక్తులే వీళ్ళు. సిమెంట్ అయితే ఆల్ట్రాటెక్ సూపర్ వాడతారు. అండ్ వీళ్ళు స్లాబ్ పోసినాక లీకేజ్లు ఏమైనా ఉన్నా సరే రేపు మొత్తం రెస్పాన్సిబిలిటీ వీళ్ళదే ఉంటుంది. కింది నుంచి అయితే కంకర తెచ్చుకొని, కంకర ఇసుక కింది నుండి తెచ్చుకొని మన ఇల్లు కట్టడం కోసం ఇన్ని మిషన్లు, ఇంతమంది ఒక ఇల్లు కట్టాలంటే ఎవరైనా సరే ఇంతమంది వర్క్ చేస్తేనే ఇల్లు.
ఈ మళ్ళీ ఈ కంకర ఎందుకురా? సన్న కంకర అది కూడా వేయాలనా? అది ఇది ఇది అది ఇది రెండు మిక్స్ అయితే ఉండాలి, చాలా గట్టిగా ఉంటుంది. మనం అక్కడ కలుపుకోలేము డైరెక్ట్ అయితే, ఇక్కడ కలుపుకోవచ్చు. ఇవైతే సిమెంట్ ట్యాంక్స్, ఇళ్ళకెళ్ళి సిమెంట్ వస్తుంది అందులోకి. కవర్ కప్పారు కదా, డస్ట్ లేవకుండా కవర్ కప్పారు. అందులో సిమెంట్ వస్తుంది. ఇక ఇందులోకి మనం కలిపిన ఇసుక కంకర ఏది ఉందో ఇందులోకి వస్తుంది ఇట్లా. రెండు ఇక్కడ ఈ మధ్యలో మిక్స్ అయిపోయి మధ్యలో ట్యాంకర్ లాంటి ఉంది కదా, గిర్నీ లాంటివి అనుకోండి, ఇక అక్కడ అందులో మిక్స్ అయిపోయి మన లారీలోకి అయితే వెళ్తుంది. ఎవరు రానియరు, మనం ఏంటంటే మనోళ్ళు కాబట్టి ఇంకా అలౌ చేశారు. ఇక్కడ వెహికల్స్ అయితే మన ఇంటి దగ్గరకు వచ్చేసాయి. ఫస్ట్ వాళ్ళు పాతది ఆ డ్రమ్లో ఏదైతుందో క్లీన్ చేసుకుంటారు. సిమెంట్ బస్తా వేసి అండ్ ఇసుక వేసి మొత్తం క్లీన్ చేసి దాన్ని బయటికి పంప్ చేస్తారు. పంప్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ మాల్ అవుతుందో అది పంపిస్తారు. ఎందుకంటే పాత మాల్ కానీ పాత గడ్డలు కానీ అందులో ఉన్న మనకు స్లాబ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అలా ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాతనే మనకు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మాల్ అవుతుందో ఆ మాల్ పంపిస్తారు. మేము వచ్చేసి మా స్లాబ్కి 15 మీటర్స్ 15 క్యూబిక్ మీటర్స్ మాల్ పడుతుంది అన్నారు. ఆయన వచ్చి 16 అన్నారు, 15 అన్నారు. సర్లే ఒక క్యూబిక్ మీటర్ ఎక్కువ అయితే ఏం కాదు, తక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది పడతాం, జాయింట్ లాగా అయిపోతుంది, కలిపి పోసుకోవడం కూడా కష్టం అని చెప్పి ఒక క్యూబిక్ మీటర్ ఎక్కువనే తెప్పించాం. అందుకే మా స్లాబ్ కొంచెం మాల్ ఎక్కువనే ఉంది. మేము 4.5 ఇంచెస్ అనుకున్నాం, కానీ 6 ఇంచెస్ అయిపోయింది స్లాబ్ వచ్చేసి. సో ఇది మ్యాటర్. కళ్ళు అవన్నీ కట్టేసుకొని రెడీగా ఉన్నారు. మనకు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం. ఇంకా ఇవాళ ఏకాదశి రోజు, అందుకని బాగుందని చెప్పి ఇవాళ పెట్టుకున్నాము. నిన్న అయిపోయింది మాది వర్క్, బట్ ఇవాళ ఏకాదశి అని చెప్పి మంచి రోజు అని చెప్పి ఇవాళ పెట్టుకోవడం జరిగింది. కొబ్బరికాయ మా తమ్ముడు అయితే కొబ్బరికాయ కొట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసిండు. వర్క్ చేసేంత మా తమ్ముడును వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి, వాడు బిల్డర్ అన్నట్టు వాళ్ళు. మీరు ఊసా ఏం కాదు. ఇట్లా ఒక ఈవెన్గా వస్తుంది, ఇట్లా మాల అయితే కలిపిన మాల అయితే ఇట్లా ఎందుకు ఈవెన్గా వస్తుంది రాదు. కదా ముఖం
బోర్డు ఇటు. వైబ్రేటర్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే కర్రతో పురాయించిన అంటే అవ్వదు. బీమ్లకి వైబ్రేటర్ పెడుతుంది మంచిగా నీట్గా పోతుంది. వైబ్రేటర్ పెడుతుంది. గుర్రాలు అవి పెట్టే కదా డౌన్ అవుతుంది. ఇచ్చే పెట్టండి పుల్ల పెట్టుకో ఒకసారి ఇక్కడ జర పుల్ల పెట్టాలి. ఆవిరా నేర్పంగా పైకి పైకి గుంటున్నారు. ఎవరా గుద్దు లోపల గుద్దు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ భీమ్లే కదా భీమ్లా కాదు కొంచెం దూరం పెట్టి. అది భీమేరా? అది భీమే. అరే తక్కువ ఉన్నది అది ఇటాను. इसको ऊपर डालो थोड़ा, इधर इसको ऊपर डालो मां. అరే అది లేచింది మళ్ళా. ఫోన్ పక్కన అదే గుచ్చుకుంటుంది అలా గుచ్చుకుంటుందా? ఒక బండి వేరేసా మంచిగా ఉండడానికి. టాపి టాపి ఉన్నదా? అరే ఆ సలాగ్ లోపల కండ్రా. కాపీ కాపీ ఆన్ అవుతుంది రా. కొంచెం లోపలికి వస్తావు ఇట్లా పైన గిట్లాను. శివ తొందర రారా, బండి వచ్చింది. టాపి టాపి సగం అయిపోయింది కూడా బండి. అట్లా సలాగ్ లోపలిగా మంచిగా ఒక డ్రైనింగ్ దేశం అయిపోదానికి. బాగా ఎత్తుంది రా మాల్ మొత్తం అటు. ఇటు ఇటు పోసుకుంటే అయిపోవాలి. మరి ఈ సైడ్ పోతారు కావచ్చు. దీంతో మొత్తం పడుతుంది.
గుంజాల రాగు టకటక గుంజాల ఆ పైకి గుంజు. ओ पाइप निकल के इधर डालो. पाइप निकालना, पाइप निकाल देना है. पाइप निकाल दो, रुक के. ఎవరి మాట వినడం వాళ్ళు. ఆపమని రాదా. रुको बोल. మాకైతే 2 లారీలు వచ్చిందంట. ఇది 2వ లారీ. 2 లారీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే నుంచి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. పడితే మంచిదే. మొత్తం అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చినుకులు పడుతున్నాయి. వర్షం పడింది. వర్షం పడితే క్యూరింగ్ కూడా మంచిగా అవుతాయి అంటారు. అంటే పెద్దగా కాదు, చిన్నగా లైట్గా చినుకులు పడితే మంచిగా అవుద్ది. ఇది ఎర్లీ మార్నింగ్ తెల్లారి వచ్చి నేను చూస్తే ఇలా ఉంది. తర్వాత నేను వాటరింగ్ అయితే చేస్తున్నాను. మొత్తం వాటర్ కొట్టేసుకున్నాను. తర్వాత వీళ్ళు వచ్చి కట్టలు వేస్తారు. అంటే నీళ్ళు పోకుండా అడ్డం కట్టలు వేసి సెట్ చేస్తారు. సో అక్కడ నుంచి మనం నీళ్ళు పెట్టుకొని పెట్టాలి మొత్తం ఫుల్గా. ఒక 21 days అయితే వాటర్ ఎప్పటికీ ఉండాలంట క్యూరింగ్ కోసం. నేను మామూలుగా మార్నింగ్ కొట్టాను వచ్చి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.